రెండు అగ్రెసివ్ టీమ్స్ తలపడినప్పుడు రెండు కూడా పీక్ ఆఫ్ అగ్రెషన్ ఉంటుంది. కేకేఆర్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ. ఈ సీజన్ లో అయితే ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలో ఏ టీము చూపించినంత అగ్రెషన్ చూపిస్తోంది. ఓ పక్క కేకేఆర్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కాస్త అగ్రెసివ్ టీమే. ఈ సీజన్ కూడా వాళ్ళ అగ్రెషన్ కంటిన్యూ చేస్తున్నారు, కాస్త నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. బట్ ఎస్ఆర్హెచ్ అయితే పీక్స్ ఆఫ్ అగ్రెషన్. సో ఇంత రెండు అగ్రెసివ్ టీమ్స్ ఫేస్ చేసినప్పుడు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో తర్వాత సంగతి. కానీ మీకు స్ట్రాంగ్ పోటాపోటీ నడుస్తుంది. అది నడవకపోవటం అనేది ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందా గెలిచిందా, కేకేఆర్ గెలిచిందా ఓడిపోయింది తర్వాత సంగతి. ఫస్ట్ ఎఫర్ట్ ఎంత బాగా పెట్టగలిగింది ఒక అగ్రెసివ్ టీం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎస్ఆర్హెచ్ నిన్న మినిమం కూడా పోటీ ఇవ్వలేకపోవడమే ఇక్కడ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఓడిపోవడం కాదు ఫెయిల్యూర్, ఓడిపోవడం గెలవడం సహజం. ఇప్పుడు డీసీ మ్యాచ్ ఉంది, మన ఢిల్లీ క్యాపిటల్స్ తో 1 రన్ తో గెలిచారు. డెఫినెట్లీ ఎందుకు 100% ఎఫర్ట్ చాలా బాగా పెట్టారు అక్కడ. కానీ వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోయింది. 13 ఓవర్లో కొట్టడం ఏంటి అసలు టార్గెట్ ని? అంత మంచి బౌలింగ్ అటాక్ ఉండి కంట్రోల్ చేయలేకపోవడం ఏంటి? దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రీజన్స్ అనుకున్నాం కదా, వాటిలో ఉన్నటువంటి ఫస్ట్ రీజన్ ఏంటంటే కమిన్స్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటున్నానంటే అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తో వెళ్ళాలనుకోవడం 100% కరెక్ట్, కానీ దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ప్లానింగ్ ఉండాలి. అది నేను ఖచ్చితంగా తడబడింది. ఇదే ఎస్ఆర్హెచ్ మళ్ళీ రేపొద్దున ఫైనల్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ క్వాలిఫైర్, ఎలిమినేటర్ ఇవన్నీ దాటుకొని కప్పు కూడా గెలవచ్చు, నేను కాదంట్లా. బట్ ఓన్లీ ఒక పర్టికులర్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో కమిన్స్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, టాస్ గెలిచి ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాల్సినటువంటి పిచ్ లో, చేజింగ్ కి ఈజీగా ఉన్నటువంటి పిచ్ లో, చేజింగ్ లో స్టాట్స్ బాగున్నటువంటి పిచ్ లో, డ్యూ ఫ్యాక్టర్ హెల్ప్ అవుతుంది సెకండ్ హాఫ్ లో అని తెలిసిన పిచ్ లో బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకోవడం ఏదైతే ఉందో, అక్కడ మొట్టమొదటి దెబ్బ తగిలినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు మనం కనిపిస్తోంది క్లియర్ కట్ గా ఎస్ఆర్హెచ్ టీమ్ కి. అది కమిన్స్ చేసిన ఫస్ట్ మిస్టేక్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మొన్న మ్యాచ్ లో క్లీన్ బౌల్డ్ అయినటువంటి హెడ్ సెకండ్ బాల్ కి, ఈ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కో సెకండ్ బాల్ కో అయిపోవడం అనేది కూడా చాలా డిజాస్టర్స్ థింగ్. అది సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ కింద, రీజన్ కింద చెప్పొచ్చు. ఎందుకంటే హెడ్ ఎప్పుడైతే చెలరేగుతాడో, అట్లీస్ట్ స్టాండ్ ఇస్తాడో, అవతల అభిషేక్ శర్మ చెలరేగిపోతాడు. దానివల్ల అద్భుతమైనటువంటి ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే వస్తుంది, దాని ద్వారా రన్స్ వస్తున్నాయి ఎస్ఆర్హెచ్ కి. అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్ ఎవరైనా కూడా. అది ఇక్కడ మిస్ అయింది. అక్కడ అతిపెద్ద సెకండ్ దెబ్బ పడింది. అంటే ఇందులోకే మళ్ళీ మన అభిషేక్ శర్మ అనేటువంటి ఒక ఫూలిష్ షాట్ అనుకోవాలి. అది కానీ, రజల్ క్యాచ్ కానీ, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆడినటువంటి ఒక వరస్ట్ షాట్, ఇవన్నీ కూడా సెకండ్ రీజన్ కిందకి రావచ్చు. అయితే మూడో రీజన్ ఏంటంటే సమద్ చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్. త్రిపాఠి కనుక లాస్ట్ దాకా ఉంటే లెక్క వేరేలాగా ఉండేది. త్రిపాఠికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి రజల్ క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ ట్రాప్ లో పడిపోయి త్రిపాఠిని రన్అట్ చేసేసాడు సమద్. అది ఒక డిజాస్ట్రస్ దెబ్బ. ఈ మ్యాచ్ అక్కడ మొత్తం కోల్పోయింది ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ మొత్తాన్ని కోల్పోయింది ఎక్కడ అంటే అక్కడ, ఆ పాయింట్ లో మిస్ అయినటువంటి సిచ్యువేషన్ డెఫినెట్లీ ఉంది. ఇది మూడో బిగ్గెస్ట్ రీజన్ నాకు తెలిసినంత వరకు. నాలుగోది ఏంటంటే నరైన్ ఎట్లా కంట్రోల్ చేయాలి, రజల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, బ్యాటింగ్ లో బౌలింగ్ లో వీళ్ళిద్దరిని ఎట్లా అడ్డుకోవాలి అని ప్లాన్ చేసినటువంటి కమిన్స్ కానీ, ఈ టీం కానీ, ఎస్ఆర్హెచ్ టీము వెంకటేష్ అయ్యర్ ని బ్లైండ్ గా ఇగ్నోర్ చేసేసారు. వెంకటేష్ అయ్యర్ అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ తో గడిచిన మ్యాచెస్ అన్ని చూసుకుంటే, మీకు గడిచిన 10-15 మ్యాచ్ల నుంచి అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. తక్కువ రన్స్ కొట్టినా తక్కువ బాల్స్ లో కొడుతున్నాడు, చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, ఒక జోష్ని ఇస్తున్నాడు టీమ్ కి. ఆ రకమైనటువంటి ప్లేయర్ ని కంట్రోల్ చేయడం మీద వీళ్ళు స్ట్రాటజీస్ వేయడంలో డెఫినెట్లీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇది నాలుగవ బిగ్గెస్ట్ రీజన్. ఐదవది ముఖ్యమైనది ఏంటంటే భువనేశ్వర్ కుమార్ గాని, కమ్మిన్స్ హిమ్సెల్ఫ్ ఫెయిల్ అయిపోయాడు. ఒక కెప్టెన్ గా అతను ఫెయిల్ అయ్యాడు అనేది పక్కన పెడితే, ఒక బౌలర్ గా అతను ఫెయిల్ అవడం అనేది చాలా బాధ. ఎందుకంటే ఒక పక్క మీకు స్టార్క్ అద్భుతమైనటువంటి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇదే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్, ఇదే ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మొన్నటి వరకు ఏం డెలివర్ చేయలేని వ్యక్తి కరెక్ట్ టైంలో తను డెలివర్ చేయగలిగాడు. టీంకి ఎప్పుడు కావాలో అప్పుడు డెలివర్ చేయగలిగాడు. ఒక్క దెబ్బకి ఫైనల్స్కి వెళ్ళిపోయారు. ఇదే పెర్ఫార్మెన్స్ స్టార్ ఫైనల్ చూపిస్తే కప్ కొట్టే ఛాన్స్ ఉంది కదా. సో ఎక్కడ అవసరమో అక్కడ డెలివర్ చేయాలి, ఎస్పెషల్లీ బౌలర్స్. బ్యాట్స్మెన్ అన్న ఒకళ్ళు ఫెయిల్ అయితే ఒకళ్ళు అనుకోవచ్చు, బౌలర్స్ అట్లా కాదు. ప్రతి ఒక్కళ్ళు ఎకానమీ కంట్రోల్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు మంచి వికెట్స్ టేకింగ్ తీసుకోవాలి, మ్యాచ్ టర్న్ చేయగలగాలి. అది స్టార్క్ కళ్ళ ముందే చేశాడు కదా అదే పిచ్ మీద.
బట్ దాన్ని కమిన్స్ హిమ్సెల్ఫే ఫెయిల్ అవ్వటం, అంత పెద్ద బాధ్యత ఉన్న కమిన్స్ అవతల ఫామ్‌లోని స్టార్క్ చేయగలిగింది. కమిన్స్ ఫామ్‌లో ఉండి కూడా చేయలేకపోవడం డెఫినైట్‌లీ ఒక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్‌గా మారింది నిన్నటి మ్యాచ్‌లో.